సో మరి ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకి ఎలా ఉంటుంది హెల్త్ ఇన్ ఫ్యూచర్? పిల్లలకు మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మిలియన్స్ లో ఉన్నారమ్మా, ఏదైతే ఐవీఎఫ్ తో కన్సీవ్ అయి కూడా ఉన్నారో మిలియన్స్. సో వాళ్ళపైన కూడా స్టడీ చేశారు. ఇవన్నీ ఏంటంటే అన్ని స్టడీ చేసి మనకి రివ్యూస్ ఉంటాయి. అంటే కొన్ని పెద్ద మెడికల్ రీసెర్చ్ ఉంటాయి అన్నట్టు, కాక్రేన్ రీసెర్చ్ అని ఇవన్నీ. సో వీళ్ళందరూ వాళ్ళ పని ఏంటంటే ప్రతి ప్రొసీజర్ ఏదైతే మెడికల్ గా వస్తుందో దాన్ని రివ్యూ చేస్తుంటారు. సో ఈ 5 ఏదైతే మిలియన్ బేబీస్ ఉన్నారో ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యారో వాళ్ళ పైన కూడా వాళ్ళు టెస్ట్ చేశారు. దాంట్లో తేలింది ఏంటంటే మీరు నార్మల్ గా అంటే ఒక ఏజ్ రిలేటెడ్ ఏదైతే రిస్క్ ఉంటుందో ఐవీఎఫ్ లో కూడా అంతే రిస్క్ ఉంది. ఇప్పుడు 35 years దాటిన ఎవరైనా లేడీకి అబ్నార్మల్ బేబీస్ కొంచెం కామన్ గా ఉంటారు. సో మాకు వచ్చే ఐవీఎఫ్ లో 35 years దాటిన వాళ్ళు కామన్ కదా, ఎవరు 35 కంటే ముందు ఆలోచించరు. సో అలాంటి రిస్కే ఉంది.